హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం చాలా వీడియోలో చెప్తున్నాం. ఒక కామెంట్స్ బట్టి మీరు కామెంట్ పెట్టండి, కామెంట్ పెట్టండి ఒక వీడియో చేయడం జరుగుతుందని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ అనేది కామెంట్స్ అయితే పెడుతున్నారండి. ఆ కామెంట్స్లో కామెంట్ అనేది మనం తీసుకోవడం జరిగింది. సబ్స్క్రైబర్ కామెంట్ ఏంటంటే భయ్యా మన బడ్జెట్స్ అనేది అంటే సంవత్సరానికి ఎన్నిసార్లు ఎక్స్ పెడతాయి, నెక్స్ట్ ఎన్నిసార్లు బీడింగ్ అవుతాయి అని చెప్పేసి వాళ్ళు అడగడం అయితే జరిగింది. దాని గురించి అయితే వీడియో చేయడం జరుగుతుందండి. వీడియో లాస్ట్ చూడండి, మీకు అయితే కన్ఫర్మ్గా క్లారిటీగా ఉంటుంది. నెక్స్ట్ అంటే మీకు కూడా అర్థం అవుతుంది. మీరు కూడా ఈ వీడియో అనేది చాలామందికి ఈ బడ్జెట్స్ పెంచే వాళ్ళకి యూజ్ఫుల్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ అంటే వీడియోకి వెళ్ళే ముందు ఏంటంటే మన వీడియో కానీ ఒక లైక్ చేయండి. లైక్ చేయకపోతే ఇంకా లైక్ చేసిన తర్వాత మన ఛానల్ కానీ మీరు వీడియోస్ కానీ ఫస్ట్ అని చెప్తే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడు వీడియో అయితే పూర్తిగా చూడండి. ఇప్పుడు వీడియోకి అయితే వెళ్ళిపోతామండి. ఫ్రెండ్స్ ఫస్ట్ ఏంటంటే లవ్ బర్డ్స్ అనేది బీడింగ్ అనేది అయ్యే ముందు ఏంటంటే వాటికి అనేది బీడింగ్ ఏజ్ అనేది ఎప్పుడు వస్తుందని ఫస్ట్ అది తెలుసుకుందామండి. లవ్ బర్డ్స్కి అనేది ఏంటంటే పుట్టిన దగ్గర నుంచి 6 months అంటే 6 నెలలు వయసుకి అనేది ఏంటంటే వాటి అనేది బీడింగ్ అనేది హార్మోన్స్ అనేది అట్లకి మొదలవుతాయి. కాబట్టి 6 నెలల తర్వాత పర్ఫెక్ట్గా బీడింగ్ అయితే అవుతుంది. అంతకుముందు బీడింగ్ అయినా సరే అంటే 3 months 4 months బీడింగ్ అవుతాయి. కానీ మనకు పర్ఫెక్ట్గా ఎగ్స్ అనేది హ్యాచ్ చేసి పిల్లలు చేయాలంటే మాత్రాన 6 months దాటిన తర్వాత దానికన్నీ హార్మోన్స్ అన్నీ కూడా లోన్ అనేది తయారైన తర్వాత చక్కగా మంచిగా అనేది బీడింగ్ అవుతాయి. అప్పుడు ఏంటంటే నెక్స్ట్ టైం అనేది చక్కగా ఎగ్స్ పెడతాయి. ఎగ్స్ పెట్టిన తర్వాత చక్కగా అనేది హ్యాచ్ చేసి పిల్లల్ని తనకు తానే తనకి ఏంటంటే మైండ్ మెచ్యూరిటీ పెరగడంతో తనకు తానే పిల్లలు అనేది ఫుడ్ ఎలా పెట్టాలి, నెక్స్ట్ పిల్లలు అనేది ఎలా పెంచాలని దానికి అనేది 6 months దాటిన తర్వాత అనేది అన్నీ బాగా తెలుస్తాయండి. కానీ కొన్ని వెజ్జీస్ ఏంటంటే 6 months దాటకముందే 5 monthsలో బీడింగ్ అవుతాయి, 4 monthsలో బీడింగ్ అవుతాయి. బట్ ఏంటంటే వాటికని మనం పర్ఫెక్ట్గా చెప్పలేము. ఎందుకంటే పర్ఫెక్ట్గా ఎగ్స్ పెడుతుందని, ఒకవేళ ఎగ్స్ పెట్టినా పర్ఫెక్ట్గా హ్యాచ్ చేసి పర్ఫెక్ట్గా పిల్లలు పెంచుదని మనం గ్యారంటీ అయితే చేసుకోలేము. ఎందుకంటే దానికి అనేది ఏజ్ అనేది ఆ ఏజ్కి అనేది రాలేదు కాబట్టి అది మెచ్యూరిటీ ఏజ్కి అనేది 6 months దాటిన తర్వాత మెచ్యూరిటీ ఏజ్కి వస్తుంది. కాబట్టి అప్పటి నుంచి మనం అయితే ఇది పర్ఫెక్ట్గా బీడింగ్ అయితే పంచేద్దని చెప్పి 6 months దాటిన తర్వాత ఈ బీడింగ్స్ సంబంధించిన ఫార్మ్స్ ఉన్నవి ఏంటంటే అప్పుడు 6 months నుంచి అట్లా అనేది గ్యారంటీగా బీడింగ్ అవుతాయని చెప్పేసి 6 months అనేది అట్లనే బీడింగ్ చేయడం అయితే జరుగుద్దండి. అంటే 6 months అంటే ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 6 months దగ్గర నుంచి అది బీడింగ్ అయిన తర్వాత ఎగ్స్ అనేది పెడద్దండి. ఎగ్స్ అనేది 21 daysకి అనేది హ్యాచ్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. మీకు ఏంటంటే ఎగ్స్ అనేది 21కే హ్యాచ్ అవుతాయి. అంటే కొన్ని ఎగ్స్ అనేది తొందరగా హ్యాచ్ అవుద్ది. అది ఫీమేల్ మీద ఆధారపడి ఉంటుందండి. ఎందుకంటే కొన్ని బడ్జెస్ అనేది ఎగ్స్ పెట్టిన వెంటనే ఆ రోజు కూర్చుడిపోతాయి. కొండలు అనేది చక్కగా అనేది ఎగ్ మీద అనేది హ్యాచ్ చేయడం స్టార్ట్ చేస్తాయి. కొన్ని బడ్జెస్ అనేది అంటే ఎగ్ పెట్టిన తర్వాత మరుసటి రోజు కూర్చోడం స్టార్ట్ చేస్తాయి. అది మనం లెక్కెట్టుకోదండి. అంటే మనం 21కి అవుతుంది, 20 daysకి అవుతుందని మనం పర్ఫెక్ట్గా ఒక డేట్ అనేది మనం చెప్పలేం. అది ఫీమేల్ అనేది ఏ టైంలో కూర్చుంటే ఆ టైం నుంచి ఎగ్ అనేది హ్యాచ్ చేయడం స్టార్ట్ అవుద్ది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని మీరు అనేది ఏంటంటే మీ ఫీమేల్ అనేది మీ దగ్గర పెంచిన బడ్జీ ఫీమేల్ అనేది ఏ రోజు కూర్చుంటున్నా ఆ రోజు మనం కౌంట్ చేసుకోవాలి. ఎలాగేంటంటే ఫీమేల్ బడ్జీ ఏంటంటే నాకు తెలిసినంతవరకు ఏంటంటే ఫస్ట్ డే అనేది ఎగ్ పెట్టిన తర్వాత అది సరిగ్గా కూర్చోదు. నెక్స్ట్ డే నుంచి చక్కగా కూర్చుంటుంది పొదవడానికి అనేది. ఫస్ట్ డే అయితే కూర్చోదు, ఫస్ట్ డే అయితే వదిలేసుకోండి. నెక్స్ట్ అయితే 21 day మనం పెట్టుకున్న తర్వాత 21 దగ్గర నుంచి పిల్ల పుట్టింది అనుకోండి, పిల్ల బయటకు వస్తుంది కదా ఎక్కడి నుంచి వచ్చిన తర్వాత అక్కడి నుంచి 30 days అనేది మదర్ దగ్గరే ఉంటుంది. మదర్ దగ్గర ఉన్నంత వరకు కూడా మదర్ అయితే బీడింగ్ అవ్వదు. పిల్లలు అనేది ఎదిగిన తర్వాత అప్పుడు పిల్ల మనం బయటకు తీసిన తర్వాత అది బీడింగ్ అవుద్ది. అంటే సంవత్సరాలు అనేది ఏంటంటే బజ్జీ ఎగ్స్ పెట్టి హ్యాచ్ చేసి పిల్లలు చేసిన తర్వాత పిల్లలు ఎదిగిన తర్వాత బయటకు వచ్చినోడికి దాదాపుగా దానికి 3 నెలలు అయితే పడుతుంది. అంటే ఇది బీడింగ్ అయ్యి ఎగ్స్ పెట్టి ఎగ్స్ని హ్యాచ్ చేసి పిల్లలు చేసింది, మళ్ళీ పిల్లలు పెంచింది, పిల్లలు పెరగడానికి కంపల్సరీ 1 నెల రోజులు పడుతుంది. అంటే 1 నెల రోజులు అంటే ఈ ఎగ్స్ ప్రాసెస్ ఒకటి 1 నెల రోజులు ఉంటుంది. నెక్స్ట్ బీడింగ్ అనేది ఇప్పుడు బీడింగ్ అయినా ఎగ్స్ పెట్టేసంటే అలా ఎగ్స్ పెట్టండి. పర్ఫెక్ట్గా బీడింగ్ అయితేనే ఎగ్స్ పెడతాయి. ఒకవేళ పర్ఫెక్ట్గా ఎగ్స్ అనేది పర్ఫెక్ట్గా బీడింగ్ అవ్వకపోయింది అనుకోండి, పర్ఫెక్ట్గా అనేది ఎగ్స్ అనేది హ్యాచ్ అవ్వు. నేను చెప్పేది పర్ఫెక్ట్గా బీడింగ్ అయ్యి చక్కగా అయితే మీకు అనేది మంచి ఎగ్స్ పెడతాయి. మంచి ఎగ్స్ పెట్టిన తర్వాత అప్పుడు అనేది మీకు అనేది అది పొదిగిన తర్వాత పిల్ల అవుతుంది. ఈ జర్నీ అంతా కూడా 3 నెలలు పడుతుంది. అంటే ఎగ్స్ పెట్టి ఎగ్స్ అనేది హ్యాచ్ చేసి పిల్లలు చేసి చక్కగా పిల్లలు ఎదిగిన వయసుకి వచ్చినప్పటికి 3 నెలలు పడుతుంది. కాబట్టి 3 నెలలు అంటే మీరు విడ తీసుకోండి. సంవత్సరానికి ఎన్నిసార్లు పడుతుంది మీకు ఐడియా వచ్చేస్తుంది. ఎందుకంటే సంవత్సరానికి అనేది 12 నెలలు. 12 నెలలు అంటే 12 అనేది 3 నెలల పక్కన విడ తీసుకుంటే మీకు అనేది ఈజీగా అనేది మీరే కౌంట్ చేసేవచ్చు. ఇంకా మీ అలాంటి వాళ్ళు ఇంకెవరో చెప్పవసరం లేదు. దానికి 3 నెలలు టైం పడుతుంది. కాబట్టి సంవత్సరానికి ఎన్ని నెలలు అవుతుంది మీరే కౌంట్ చేసుకుని కింద కామెంట్ చేయండి. మీకు అర్థమైందని నేను అనుకుంటాను, ఎందుకంటే మీకు ఎంత వివరంగా చెప్తాను కాబట్టి. నెక్స్ట్ చాలామంది కూడా బడ్జెస్ ఎన్ని ఎగ్స్ పెడితే భయ్య అని అడుగుతున్నారు. నేను చెప్పేది ఏంటంటే మీకు అనేది ఇప్పుడు నేను చెప్తాను 6 months అనేది బీడింగ్ అవుతుంది కదా. స్టార్టింగ్ బీడింగ్ అయినప్పుడు ఏం చేస్తాయంటే ఒక్కో బడ్జెట్ అంటే దానికి ఉన్న ఫుడ్ బట్టి, నెక్స్ట్ దానికి ఉన్న హార్మోన్స్ అనేది, నెక్స్ట్ దాని బాడీలో ఉన్న అదే హార్మోన్స్ అనేది ఎదిగే సామర్థ్యం బట్టి అవి ఏం చేస్తాయంటే ఒక్కో బడ్జెట్ ఫీమేల్ బడ్జెట్ అంటే ఒక్కోసారి 5 eggs పెడుతుంది, ఒక్కొక్కటి ఏంటంటే 4 eggs పెడుతుంది ఫస్ట్లో అనేది. లేదు భయ్య మా దగ్గర పర్ఫెక్ట్గా బీడింగ్ పేరు అదే ఎగ్స్ పెడుతుంది అని అడిగితే అది మాత్రం డెఫినెట్గా 6 eggs పెడుతుంది. కొన్ని అంటే 7 eggs పెడతాయి, కొన్ని 8 eggs పెడతాయి.
కానీ 8 కూడా పిల్లలు చేసే చరిత్ర అనేది ఎక్కడా లేదండి. ఎందుకంటే 8 కూడా పిల్లలు పొదిగే అవకాశం అయితే ఎక్కువగా ఉండదు. ఇదేం కోడి కాదండి, అన్ని పిల్లలు పొదగండి, కోడే పొదగట్లేదు ఈ రోజుల్లో అనేది. అలాంటిది బజ్జీ అనేది అన్ని గుడ్లు అనేది రెక్కల కింద పెట్టుకోలేదు. 8 ఎగ్స్ పెట్టినా సరే అందులో 6 7 చేస్తుందండి. కానీ మనకి చేతికి వచ్చేటట్టుకు మాత్రం 6 పిల్లలు మాత్రం 7 పిల్లలు మాత్రం వస్తాయి. 8 పిల్లలు మాత్రం పర్ఫెక్ట్గా మనకి అది హ్యాచ్ చేసి ఎదిగి పెంచి మన చేతికి అనేది 8 పిల్లలు ఒకేసారి అయితే ఒక పాట్ల నుంచి అయితే రావు, ఒక కొండ నుంచి అయితే రావు. అది నేను గ్యారంటీగా డెఫినెట్గా చెప్పాలి. ఎందుకంటే నేను ఈ ఫామ్ స్టార్ట్ చేసిన చిన్న ఫామ్, నా పెద్ద 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 ఏమంటారు చాలామంది ఉంటారు కదా, మా దగ్గర లాడ్లో ఫామ్ ఉందండి. మన దగ్గర అలాంటిది ఏం లేదండి, మన దగ్గర చిన్న ఫామ్. ఈ చిన్న ఫామ్ నేను స్టార్ట్ చేసే ముందు ఏంటంటే చాలా పెద్ద పెద్ద ఫామ్ దగ్గర నేను తిరిగాను. వాళ్ళు అడిగింది నెక్స్ట్ ఏంటంటే నేను కొనుక్కున్నది చాలా తెలుసుకోండి మొత్తం అన్నీ కూడా. తెలుసుకున్న తర్వాత వాళ్ళన్నీ చెప్పేది ఏంటంటే ఏ బజ్జీ అయినా సరే 8 ఎగ్స్ పెట్టినా 7 ఎగ్స్ పెట్టినా మాత్రం పర్ఫెక్ట్గా ఎగ్స్ని యాడ్ చేసి మన చేతికి పిల్లలు ఇచ్చిందంటే అది ఓన్లీ 6 పిల్లలు మాత్రం ఇవ్వగలదు, అంతమించి లేదు. కొంతమంది అయితే 6 పిల్లలు కూడా రావట్లేదు, 2 పిల్లలు 3 పిల్లలు వస్తున్నాయి. దాన్ని బట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాయండి. మీరు ఏంటంటే చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు వాట్సాప్లో మెసేజ్లు, భయ్యా మేము కొన్ని వీడియోలు చూస్తున్నాం భయ్యా, వాళ్ళ దగ్గర 15 పిల్లలు ఎడుతున్నాయి, నెక్స్ట్ 10 పిల్లలు ఎడుతున్నాయి భయ్య అంటే అదంతా కూడా సోళ్ళు అంటారు కదా అదే. ఎందుకంటే నా వీడియోస్ అన్నీ కూడా మీకు ఓపెన్గా చెప్తున్నాను. ఓపెన్గా చెప్పినా సరే మీరు లైక్ అయితే చేయట్లేదు వీడియో కన్నది కింద కామెంట్ కొంచెం. ఎందుకంటే బజ్జీ ఎప్పుడు కూడా 10 పిల్లలు 15 పిల్లలు పెట్టదండి. మిగతా పిల్లల్ని కౌంట్ చేసి మీకు వీడియోలో చూపించడం కోసం మాత్రమే వాళ్ళు ఎలా చేస్తారు అంతే. అది చూసి మా బజ్జీ ఎందుకు పెట్టట్లేదురా బాబు, మా బజ్జీకి ఏం ప్రాబ్లం, అన్నీ బాగానే చూసుకుంటామంటే అక్కడ ఈ పాపం ఏమి పెట్టవండి ఏమి. అసలు మామూలు 8 ఎగ్స్ అనేది హ్యాచ్ చేయదండి. ఒకవేళ 8 ఎగ్స్ అనేది హ్యాచ్ చేసిందంటే ఎక్కడో టాప్ బీడింగ్ పేరు ఉండాలి అది. అన్ని బజ్జీస్ కూడా 8 పిల్లలని హ్యాచ్ చేయదు. హ్యాచ్ చేసినా సరే 8 పిల్లలను కూడా ఫుడ్ పెట్టి పెంచలేదు. ఎందుకంటే ఈ బజ్జీ అనేది ఏంటంటే 4-5 పిల్లలకి ఫుడ్ పెట్టడానికే పాపం దాన్ని నాన్న ఇబ్బంది పడుతూ ఉంటుంది. మేల్ తీసుకెళ్ళి మళ్ళీ మదర్ పెట్టాలి, మదర్ తీసుకెళ్ళి మళ్ళీ పిల్లలు పెట్టాలి, బోల్డ్ తలపొట్టుగా ఉంటుంది. అలాంటి 8 పిల్లలు పెంచాలంటే కొండలు అనేది చాలా ఇబ్బంది పడుతుంది. అందుకేంటంటే ఒకవేళ 8 పిల్లలు హ్యాచ్ చేసినా సరే అందులో అనేది పర్ఫెక్ట్గా పిల్లలని బాగా గ్రోతింగ్గా వచ్చి మన చేతికి రావాలంటే మాత్రం అందులో 6 పిల్లలు మాత్రం వస్తాయి మనకి చేతికి అనేది. ఎక్కువ రేరుగా జరుగుతుంది 7 పిల్లలు అనేది. కానీ మీరు అడిగినట్టు నన్ను వాట్సాప్లో అడిగినట్టు 12 పిల్లలు 15 పిల్లలు అనేది ఎక్కడ బజ్జీ చేయదండి. మీకు మామూలు ఉదాహరణగా చెప్తాను. మనం ఇంట్లో చాలామంది ఇంట్లో కోళ్ళు ఉంటాయి, లేకపోతే కోళ్ళు లేకుండా సరే మన చుట్టుపక్కల ఎక్కడ ఉంటాయి. ఇప్పుడు కోళ్ళకి అనేది ఒక 15 గుడ్లు ఎడితేనే 15 గుడ్లే చేయవు కోళ్ళు అనేది. ఓ 10 గుడ్లు 7 గుడ్లు అంటే కోళ్ళు పెంచే వాళ్ళకి అయితే అర్థం అవుద్ది ఎంతో టాప్ ఫీమేల్ అది. ఏమంటే కోళ్ళు అనేది పెట్టలు అయితే మాత్రాన అవి అన్ని పిల్లలు చేస్తాయి. మిగతా పెట్టలన్నీ కూడా అన్ని పెట్టిన గుడ్లు అన్నీ కూడా చేయవండి పిల్లలు అంది. సేమ్ అంతకంటే చిన్న బజ్జీ కదండి ఇది. ఎంత చిన్న బజ్జీ అనేది ఏంటంటే అది ఎలా చేద్దాం అనుకుంటున్నారు మీరు అర్థం అవ్వట్లేదు నాకు. 15 గుడ్లు చేసిందంటే ఒక సబ్స్క్రైబర్ అనేది డైరెక్టర్ కాలేజ్ చేసి మాట్లాడారు. లేదు భయ్య నేను తెగ చూస్తాను భయ్య, వాళ్ళు ఎప్పటి నుంచే ఫాలో అవుతున్నారు ఒక ఛానల్ అని చెప్తున్నారు. బట్ ఫాలో అవ్వండి తప్పులేదు ఛానల్స్ అనేది. బట్ ఏంటంటే ఒకటి ఈ 15 గుడ్లు 18 గుడ్లు వాళ్ళ దగ్గర అయ్యాయంటే మాత్రం మీరు నమ్మద్దు. ఎందుకంటే అది అవ్వదు, అది సాధ్యం కూడా కాదు. మీరే ఒకసారి ఆలోచించిన బజ్జీ సైజ్ ఎంత, ఆ గుడ్లు అన్ని గుడ్లు ఎలా పొదగలదో మీరు ఒకసారి ఆలోచించండి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో మొత్తం అర్థమైంది అనుకుంటున్నానండి. బజ్జీస్ అనేది అంటే సంవత్సరానికి 3 సార్లు మాత్రమే బీడింగ్ చేస్తాయండి. అది కూడా ఏంటంటే కొన్ని బజ్జీస్ ఏంటంటే మరి బేబీస్ అనేది తొందరగా తీసేస్తే వెంటనే బీడింగ్ అవుతాయి. కొన్ని బజ్జీస్ అంటే 4 సార్లు అయితే సంవత్సరానికి అవుతాయి. బట్ మనం అనేది బేబీస్ని వదిలేస్తే అది మాత్రం ఓన్గా బేబీస్ని బయటకు తోసేసి అది బేబీస్ బయటకు వచ్చేసి అది కదా ఓన్గా అనేది ఎక్స్పెక్ట్ అంటే మాత్రం సంవత్సరం 3 సార్లు మాత్రం అది ఎక్స్పెక్ట్ చక్కగా పిల్లలు అయితే చేసి పెంచుతుందండి. కొన్ని బజ్జీస్ ఏంటంటే బేబీస్ చనిపోయిన తర్వాత కూడా వెంటనే బీడింగ్ అయ్యి అవి కూడా అయితే మీకు అయితే గుడ్లు అయితే పెడుతూ ఉంటాయండి. బట్ ఏదేమైనా సరే బజ్జీస్ అనేది ఏంటంటే సంవత్సరానికి 4 సార్లు మాత్రమే బీడింగ్ అనేది చేసి ఎగ్స్ పెట్టి ఎగ్స్ న్యాచ్ చేసి పిల్లలు మాత్రం చేయగలవండి. నేను చెప్పేది అంటే పిల్లలు అప్పుడప్పుడు చనిపోతే వెంటనే బీడింగ్ అయ్యే అవకాశాలు బట్టి. బట్ న్యాచురల్గా అయితే మాత్రం అనేది 3 సార్లు మాత్రమే సంవత్సరానికి అనేది 3 సార్లే ఎగ్స్ పెట్టి నెక్స్ట్ ఏంటంటే ఎగ్స్ అనేది చక్కగానే హ్యాచ్ చేసి పిల్లల్ని ఇచ్చి పిల్లలు మళ్ళీ ఎదిగి బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ బీడింగ్ అయ్యి గుడ్లు పెట్టి మళ్ళీ గుడ్లు పొదిగి పిల్లలు చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. బట్ సంవత్సరానికి 3 సార్లు మాత్రం న్యాచురల్గా జరుగుతుంది. బట్ ఈ మధ్యలో ఏంటంటే పిల్లలు చనిపోతే మాత్రం 4 సార్లు జరిగే అవకాశం ఉంటుంది. బట్ మీరు ఎవరెవరో వీడియోలు చూసి మనకి వాట్సాప్లో మెసేజ్ చేసి సంవత్సరానికి 8 సార్లు 9 సార్లు అవుతుందంటే మాత్రం అది ఏం జరగవండి. అంతా ఫేక్ వీడియోసే. మీకు తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. అది గుడ్లు పెట్టింది, అది బీడింగ్ అయిన దగ్గర నుంచి గుడ్లు పెట్టి పిల్లలు చేసి మీకు అనేది ఎంత టైం అయితే పడుతుంది అంతా కూడా వీళ్ళు మీకు ఎవరికి చెప్పాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీడియోకి ఇంకా లైక్ చెప్తే కంపల్సరీ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ వీడియోస్గా మీరు ఫస్ట్ టైం చెప్తే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 10 వీడియోలో మనం చెప్తాం కదా సమ్మర్ సీజన్ చెక్ అనేది బోర్డ్స్ కింద వాటర్ గీట్ అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మీకు మరీ చెప్తుంది ఏంటంటే బోర్డ్స్ని మనం ఇష్టపడి తెచ్చుకుంటాం కాబట్టి వాటిలో ఏం మన దగ్గర రావు కదండి. కొని తెచ్చుకున్నప్పుడు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తాం, పెంచడం కూడా అంత ఇంట్రెస్ట్ చూపించాలండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్.